హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం తీసి కట్ చేస్తున్నప్పుడు గట్టిపడిపోయి త్వరగా రాదు కదండి. అందులో ఉన్నటువంటి రసం రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలా నిమ్మకాయను కొంచెం ఇలా చాకు పెట్టేసి ఇలాగ స్టవ్ మంట మీద కాల్చేసిన తర్వాత మనం ఇలా నిమ్మకాయని కట్ చేయగానే చక్కగా రసం అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సేమియాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. సేమియాలని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 4-5 లవంగాలని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి. లవంగాలు కానీ మిరియాలు కానీ ఏదైనా కూడా ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ మిరియాలు వేసి చూపిస్తున్నాను. లవంగాలైనా పెట్టుకోవచ్చు. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా బియ్యంలో ఎండుమిర్చిని ఒక 4-5 అందులో వేసేసుకొని బియ్యం అంతా కూడా మిక్సింగ్ చేసుకుని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా, ఎండుమిర్చి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఆడవాళ్ళం వేసుకునేవి ఉంటాయి కదండి. ఇంట్లో ఒక బ్యాంగిల్ తీసుకుని ఈ విధంగా రైస్ బ్యాగ్కి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇవి గాలాడకుండా ఉంటుంది కాబట్టి మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టైల్స్ మీద ఒక్కోసారి ఇంకు మరకలు కానీ నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి. అలా పడినప్పుడు మనం చేతితో క్లీన్ చేస్తే ఆ మరక అనేది పోదు. ఈ విధంగా కొంచెం బాడీ స్ప్రే ఉంటుంది కదండి, పర్ఫ్యూమ్ కొంచెం ఇలా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం. అనుకోకుండా మనకి చేతికి గాయం అవుతూ ఉంటుంది కదండి. అలా అయినప్పుడు మనం పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా మనం వంట అయితే చేస్తూ ఉంటాం కానీ గిన్నెలు కడగాలంటే మాత్రం ఇక్కడ ఆ గాయమైన దగ్గర బాగా తేమ అయిపోయి మంటగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా ఒక కవర్ని వేసేసుకొని ఇలా మనం గిన్నెలు కడిగామనుకోండి, అలా గాయం పైన వాటర్ పడకుండా ఉంటాయి. ఇలా ఎన్ని గిన్నెలైనా మనం చక్కగా ఇసుక లేకుండా కడిగేసుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా గాయమైనా కూడా చాలా చక్కగా ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎంతగా ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అందులో కూడా వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలాగా మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు కందిపప్పు ఇలా ఈ కందిపప్పులో కొంచెం ఇలాగా లవంగాలను వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. కందిపప్పు ఒక్కొక్కసారి తేమగా ఉండి నిమ్ముకొని పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. మనం ఎక్కువగా ఫ్లోర్ మీద పెట్టినా పైన ఎక్కడైనా పెట్టినా కూడా ఎక్కువగా తేమగా ఉండి నిమ్ముకొని త్వరగా పురుగు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే లవంగాలని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సోపుని తీసుకుని, హ్యాండ్ వాష్ సోప్ ఉంటుంది కదండి, ఈ విధంగా సోపుని ఈ విధంగా చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నటువంటి సోప్ ముక్కల్ని మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదండి, అలాంటివి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ బాక్సులు ఉంటాయి మన ఇంట్లో. ఒక బాక్స్ తీసుకుని ఈ విధంగా సోప్ ముక్కల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగా ఈ బాక్స్ని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. సోప్ని అయితే మనం పట్టుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ ఇలాగ చక్కగా ఇలా సోప్ ముక్కల్ని తురుముకుని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసేసుకొని అవసరానికి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కరివేపాకు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా కరివేపాకు మనం మార్కెట్ నుంచి కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్ నిండా వాటర్ నింపుకొని ఇలాగ కరివేపాకు మండలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు నిజంగా చెప్తున్నానండి 1 వీక్ అయినా కూడా వడిలిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే వడిలిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇలాగ బాటిల్లో పెట్టి చూడండి, ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటుందండి.
బాగుంటుందండి, ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా ఈ టిప్ని ఫాలో అయిపోవచ్చు. ఈ విధంగా నేను ఎక్కువగా బాటిల్లోనే పెట్టుకుంటూ ఉంటానండి కరివేపాకును. ఇలా కరివేపాకు నాకు ఎన్ని రోజులున్నా కూడా వడిలిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగలేదు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని దానిలో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా కరిగించుకొని ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా ఫుడ్ ఐటెం బాక్స్లో ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి, అవి త్వరగా రావు, గడ్డ కట్టేసి ఉంటుంది కదండి, అవి త్వరగా రాకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది లేకుండా చక్కగా త్వరగా రావాలి అంటే ఇలా కొంచెం సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి, బాక్సెస్ చక్కగా అతుక్కున్నటువంటి బాక్సెస్ కూడా వచ్చేస్తాయండి. ఐస్ కూడా త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా చక్కగా ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలాగా చాకు జిగురుగా ఉంటుంది కదండి, ఇలా మనం కట్ చేయాలన్నా చాలా విసుగు. జిగురు లేకుండా ఉండాలి అంటే నిమ్మబద్దను ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా చాకుకి ఇలా అప్లై చేసామనుకోండి నిమ్మరసాన్ని, ఇలాగా మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు లేకుండా ఎన్ని బెండకాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.